హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. సో మా డాడీ అన్నారు ఏమైనా స్నాక్స్ చేయండి, ఈవినింగ్ కదా మంచి వేడి వేడిగా తిందాం అనేసి అన్నాడు. సో మేమైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఏం స్నాక్స్ చేస్తున్నానో చూపిస్తాను రండి. మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాను ఇవాళ అయితే. నేనైతే మిర్చి తీసుకున్నాను. దీంట్లో అయితే ఒక గిన్నెలో బేసన్ అయితే కలిపాను. బేసన్, సాల్ట్, ఓమా, బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. కొంచెం 2 స్పూన్స్ అంతా బియ్యం పిండి కూడా వేసేసుకున్నాను. మిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇట్లా కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. చింతపండు, ఉప్పు అయితే కలిపి పెడుతున్నాను నేను. అన్నిట్లో అయితే పెట్టేసి నేను ఇలా అరేంజ్ అయితే చేసేసుకున్నా. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ అయితే హీట్ అయింది. మిర్చీలు అయితే వేసేసుకుందాం ఆయిల్లో. లైట్ గా కలర్ అయితే చేంజ్ అయింది, తీసేస్తున్నాను. మళ్ళీ సెకండ్ టైం అయితే వేస్తాను. దాకా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిర్చీలు తీసి మళ్ళీ ఒకసారి అయితే వేస్తున్నాను. మంచి కలర్ వచ్చిన తర్వాత తీస్తాను. అంతేనండి, మిర్చి అయితే రెడీ అయిపోయింది. తీసేస్తున్నాను నేను. వేడి వేడి మిర్చి అయితే రెడీ అయిపోయిందండి. మంచి గార్నిష్ చేసుకొని ఇంకా తినేయటమే. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. వెదర్ కూల్గా ఉండడం వల్ల మంచి వేడి వేడి మిర్చిలతో అయితే ఈరోజు స్నాక్స్ అయితే తింటున్నాము. మిర్చి బజ్జీలో స్టఫ్ కోసం అనేసి నేను పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అదే ఆయిల్లో. పల్లీలు అయితే వేగిపోయాయి, తీసేస్తున్నాను. మిర్చి బజ్జీలో అయితే ఇలా అయితే నేను స్టఫ్ చేస్తున్నాను. కొన్ని అయితే ఆనియన్స్ వేసుకొని పల్లీలు కూడా వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నార్మల్గా అయితే ఉట్టిగానే తినేస్తాము, కానీ ఇది ఇంకా బాగుంటుంది ఇలా స్టఫ్ చేసుకొని తింటే. అన్నిట్లో అయితే ఇట్లా స్టఫ్ చేసేసుకుంటున్నాను. అన్నిట్లో అయితే ఇట్లా స్టఫ్ అయితే చేసేసుకున్నాను నేను. చూద్దాం టేస్ట్ అయితే ఎట్లుంటుందో. మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. సాస్లో కూడా పెట్టుకొని తినొచ్చండి.
సాస్లో పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది, లేకపోతే విడిగా అయినా కూడా తినొచ్చు. మొత్తానికైతే మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ చేసి చూసి చెప్తాను నేను. సో టేస్ట్ చేసి అయితే చూసి చెప్తాను ఎలా వచ్చిందో. మిర్చి బజ్జీ అయితే బాగుంది. మా డాడీ చేయమన్నాడు కాబట్టి మా డాడీని అడిగి చెప్దాం ఎట్లా ఉందో. టేస్ట్ అయితే బాగుంది అన్నాడు మా డాడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.